భద్రకరణలో పుట్టారనుకోండి. సుబ్రహ్మణ్య స్వామి కరణదేవత. కోడి ఆ కరణజీవి. అంటే భద్రకరణలో పుట్టినోళ్ళు కోడి కూర తినకూడదు. ఎప్పటికి తినకూడదా? ఆ తినకూడదు. సమయాల్లోనే తినకూడదా? తినకూడదు. ఎప్పటికీ తినకూడదు. అంటే వాళ్ళ కరణాన్ని వాళ్ళే తిన్నట్టు. చికెన్ తింటే అప్పులు పెరిగిపోతాయి ఎవరికైనా సరే. అంటే కరణాలు మారుతూ ఉంటాయి కదా మరి. మారుతూ ఉంటాయి. వీళ్ళు పుట్టిపోయారు కదా! జన్మ యాక్టివేట్ అయిపోయింది కదా! పలానా కరణంలో వీళ్ళు పుట్టిపోయారు. ఇంక లైఫ్ అంతా ఆ కరణమే వీళ్ళకి పనిచేస్తుంది. ఇలా ప్రతి కరణానికి ఒక దేవుడు, ఒక జీవి, ఒక గ్రహము ఉంటుంది. ఆ దేవతకు ఆలయం ఉంటుంది. ఆ గ్రహానికి ఆలయం ఉంటుంది. ఆ జీవికి మనకు కంటికి కనిపిస్తుంది. సే కోడి ఎప్పుడు వినలేదు సార్ ఇది కరణాలకు సంబంధించి. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉండిందా? అవును. జ్యోతిష్ శాస్త్రంలో టాపు. టాప్ కానీ ప్రయారిటీ. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అసలు? కరణం గురించి ఈ ఎవరు మరి మాట్లాడరు. కరణం గురించి ఎవరు ఎందుకు మాట్లాడనేది నేనేం చెప్పగలను? అది నేను చెప్పే విషయం తిథి, కాదు. వారం, తిథి, వారం, నక్షత్రం, నక్షత్రం, యోగం అంటారు. యోగం దీని గురించే ఈ మాట్లాడతారు. 4 బలహీనంగా ఉన్నాయనుకుందాం. సరైన తిథిలో పుట్టలేదు. సరైన వారం పుట్టలేదు. సరైన నక్షత్రంలో పుట్టలేదు. సరైన యోగంలో పుట్టలేదు. ఈ కరణాన్ని పట్టుకుంటే ఈ 4 ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతాయి. అందుకే కరణం తప్పితే అంటే పట్టించుకోకపోతే మరణం అంటే బ్రతకలేరు అని అర్థం. కరణం గాలే వాహనంగా ఉంటుంది. గాలే మనకు కరణం మనకు ఎప్పుడు మనకి ముక్కులో గాలి కరణం రాదో మనం చనిపోతాం అప్పుడు. తుది శ్వాస అయిపోతుంది. హ్మ్. అందుకే ఆ గాలిని యాక్టివేట్ చేయాలంట. అందుకే ప్రవచనాలు ఒక ఆలయంలో ఒక ప్రవచనం చెప్తే కూడా గాలి యాక్టివేట్ అవుతుంది. అందరికీ ధైర్యం వస్తుంది. కాబట్టి కరణం అనే దానిపైనే ప్రపంచం అంతా ఆధారపడి ఉంటుంది.